హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి. అలాగే బిగ్ బాస్ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈసారి బిగ్ బాస్ త్వరగా రాబోతోంది అనుకోమాకండి. సెప్టెంబర్లోనే వస్తుంది, కానీ ఈసారి ఎర్లీగా ప్రోమో రిలీజ్ చేశారు. బీబీ అగ్ని పరీక్ష అయితే రాబోతోంది. దాని గురించి ఎలా అప్లై చేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఆ ప్రోమో నేను నెక్స్ట్ రాబోతోంది. ఇంకోటి వచ్చేసి కళ్యాణ్, తనుజ, డీమన్, అలాగే సంజన గారు, ఇమాన్యువల్, ఈ టాప్ 5 ఉన్నారు కదా. వీళ్ళు లాస్ట్ ఇయర్ ఒక పేపర్లో రాసి ఒక గ్లాస్లో పెట్టారు కదా. దాన్ని మీరేమనుకుంటున్నారో, వాళ్ళు ఏం రాసి ఉంటారో, వాళ్ళ క్యారెక్టర్ మీరు చూశారు, వాళ్ళు ఇది రాసి ఉంటారు అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నాకు ఒక ఐడియా ఉంది, అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. అలాగే మీరు ఎవరన్నా కన్నడ బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటే అక్కడ కూడా ఈసారి అగ్ని పరీక్ష ఉండబోతుంది. కామన్ పీపుల్ వెళ్ళొచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాని గురించి ఎలా అప్లై చేసుకోవాలో వీడియో చేస్తా, కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా మన బిగ్ బాస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈసారి దశావతారం అనుకుంటున్నారంట. అంటే ఒక పక్క వాటర్ ఉంది, ఒక పక్క ఫైర్ ఉంది. ఈసారి 10 పీపుల్ కామనర్స్, 10 పీపుల్ సెలబ్రిటీస్ ఇలా ప్లాన్ చేసే ఐడియా ఉంది. ఇంకా కన్ఫామ్ కాలేదు. ఈ ఐడియాతో వెళ్తే బాగుంటుంది. చాలామంది మేము చూడం బ్రో ఈసారి అంటారు, కానీ మళ్ళీ ఎగబడి చూస్తారు. ఎక్కువ టీఆర్పీ ఉన్నది బిగ్ బాస్కే మన తెలుగులో. మన తెలుగులో చాలా బాగా పెద్ద హిట్ అయింది. ఇంతకుముందు సీజన్ 9 అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో. బీబీ అగ్ని పరీక్ష ఫస్ట్ మన తెలుగులోనే పెట్టారు, ఇప్పుడు అన్ని లాంగ్వేజ్ల్లోకి వెళ్ళింది. చూడండి, మన తెలుగులో ఏదన్నా స్టార్ట్ చేస్తే అంత బ్లాక్ బస్టర్. ఫస్ట్లో చూడం అంటారు, కానీ ఆ తర్వాత కనెక్ట్ అయితే అలా వెళ్తూ ఉంటుంది. ఒక 2 వారాలు చూడకుండా ఉంటారా, థర్డ్ వీక్ నుంచి మళ్ళీ హైయెస్ట్ టీఆర్పీ మన తెలుగులోనే ఉంటుంది. అంత బాగా సక్సెస్ అయింది బిగ్ బాస్. అందుకే వాళ్ళు నడిపిస్తూనే ఉన్నారు. మనం అనుకున్నది ఒక్కోసారి జరగకపోవచ్చు. శనివారం, సాటర్డే రోజు, సండే రోజు కోటింగ్ మనం వీళ్ళకి ఇలా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇవ్వకపోవచ్చు. కానీ మనం మళ్ళీ చూస్తాం. అది మనకు అలవాటు అయిపోయింది, ఇంకేం చేయలేం. హోస్ట్ వచ్చేసి నాగార్జున గారే ఉంటారు. ఇప్పట్లో మారేలాగా లేరు ఆయన, ఎందుకంటే వేరే వాళ్ళు రావడానికి ఆసక్తి చూపడం లేదు. అందుకే నాగార్జున గారే ఇంకా కంటిన్యూ అవుతారు. ఈసారి బిగ్ బాస్ సీజన్ 10కి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 9 చాలా పెద్ద హిట్ అయింది. ఎవరైతే కామనర్ విన్నర్ అయ్యారో ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ బీబీ అగ్ని పరీక్ష సీజన్ 2 రాబోతుంది. ఈసారి కామనర్స్ అయితే ఎగబడతారు. మనం కూడా ఛాన్స్ కొట్టేయాలరా ఈసారి బిగ్ బాస్ సీజన్ 10కి రావడానికి. మీలో కనుక ఖచ్చితంగా రియల్ టాలెంట్ ఉంటే మీరు అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయ్యి ఆ తర్వాత బిగ్ బాస్కి కూడా వస్తారు. ఎలా వీడియో చేయాలి ఆల్రెడీ నేను చెప్పా, కొంచెం రేపు క్లియర్గా చెప్తా. 3 minutes వీడియో మీరు ఏదైతే ఉందో దాన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. 3 minutesలో మీ గురించి మీరేమనుకుంటున్నారు, బిగ్ బాస్ గురించి మీరేమనుకుంటున్నారు, మీ లైఫ్ స్టైల్ ఏంటి, మీరు బిగ్ బాస్కి వెళ్తే ఏం చేద్దాం అనుకుంటున్నారు, మీలో ఉన్న టాలెంట్ ఏంటి అని 3 minutes వీడియో బాగా ప్రాక్టీస్ చేసి ఫుల్ క్లారిటీతో ఒక వీడియో పోస్ట్ చేయండి. ఏదైతే మీరు అప్లై చేస్తారో బీబీ అగ్ని పరీక్షకి, అప్పుడు వాళ్ళు చూడగానే ఇంప్రెస్ అవ్వాలి. అలా ఉండాలి ఆ వీడియో. ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. బాగా ఒక 7 to 8 times ప్రాక్టీస్ చేసి 9th or 10th టేక్ ఓకే చేసుకొని ఇవ్వండి.